అబౌట్ ఇయర్ అండ్ హాఫ్ యూఎస్కి వెళ్ళాను. ఫ్రెండ్ ఇంటికి వెళ్ళాను. మామూలుగా ఏదో టీవీ ప్రోగ్రామ్ గురించి మాట్లాడుతుంటే పర్లేదు ఎప్లో చూద్దాం అన్నారు. నాకు ఎప్ ఏంటబ్బా అనుకున్నాను. సో ఐ థాట్ ఇట్స్ సమ్ డాంగిల్, మన యాపిల్ టీవీ లాగా ఏంటో అనుకున్నాను. ఇక్కడ అమెరికాలో రకరకాలుగా ఉంటాయి కదా. అసలు నా ఫస్ట్ ట్రిప్, సో కొంచెం అన్నీ అలా చూస్తున్నాను నేను యూఎస్లో. కొన్ని రోజులు అయ్యాక ఇంకో ఫ్రెండ్ ఇంటికి వెళ్తే మళ్ళీ టీవీ గురించి మాట్లాడితే మళ్ళీ ఎప్ అంటారు. ఈ ఎప్ ఏంటబ్బా అని అడిగాను. అప్పుడు పెడితే చూపించారు. అసలు ఏ ఇండియన్ టెలివిజన్ ప్రోగ్రామ్ చూడాలన్నా కూడా ఎప్ టీవీ అన్నట్టు ఉంది, ఒక ప్లాట్ఫామ్ ఉంది, అండ్ ఆల్ ద ప్రోగ్రామ్స్ ఆర్ దేర్. సో ఇంట్లో నాన్నకి, అమ్మకి, బామ్మకి ఎవరికి ఏది కావాలన్నా రికార్డ్ చేసేసి చూసేస్తున్నారు. సో వీ వాచ్ ఎవ్రీథింగ్ ఆన్ ఎప్. సో ఫస్ట్ టైం ఐ రియలైజ్డ్ ఎప్ హెస్ బికమ్ లైక్ ది అంబికా దర్బార్ బత్తి ఆఫ్ ఆన్లైన్ ప్లాట్ఫామ్. అండ్ ఐ థాట్ వావ్, ఐ మీన్ దిస్ ఇస్ ప్రిటీ ఇంప్రెసివ్ అనుకున్నాను. ఇలా ఇండియాకి వాళ్ళను మహేష్ బాబు చూస్తాను. యప్, ఐ సెడ్ ఓకే, దిస్ ఇస్ రియలీ బిగ్. సో దట్ వాజ్ మై ఫస్ట్ ఇంట్రొడక్షన్ టు యప్ టీవీ. కమింగ్ టు వై ఐ గాట్ ఇన్వాల్వ్డ్, మేము కథలు చెప్తామండి. బట్ సినిమాలో కథలు చెప్పేటప్పుడు మనకు కొన్ని భయాలు ఉంటాయి. ఇది ఇలాంటి కథ ఆడుతుందా, చెప్పగలమా, హీరోలు చేస్తారా, చేయరా, ఎక్కడి వరకు ఆడుతుంది, ఏ సెంటర్, బి సెంటర్, సి సెంటర్, ఇవన్నీ ఒక మ్యాథమెటిక్స్ ఉంటాయి. భయం లేకుండా కథలు ఎప్పుడు చెప్పగలం, ఒక డిఫరెంట్ ప్లాట్ఫామ్ ఉన్నప్పుడు. సో ద మినిట్ స్వప్న టోల్డ్ మీ దట్ యప్ ఇస్ ఆఫరింగ్ అస్ అ డిజిటల్ ప్లాట్ఫామ్ అండ్ వీ కెన్ టెల్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ స్టోరీస్ అనగానే ఐ థాట్ ఇట్స్ ఫెంటాస్టిక్. ఎందుకంటే నేను పర్సనల్గా నెట్ఫ్లిక్స్ ఇలాంటివి బాగా చూస్తూ ఉంటాను. క్రౌన్ అని ఒక అద్భుతమైన సిరీస్ చూశాను రీసెంట్లీ ఆన్ క్వీన్ ఎలిజబెత్. ఒక సినిమా కంటే 100 రెట్లు గ్రాండ్గా తీశారు. ఆ కథ చెప్పడానికి మీకు డిజిటల్ ప్లాట్ఫామే కావాలి, బికాస్ యూ కెనాట్ టెల్ దట్ స్టోరీ ఇన్ 2.5 hours. సో వాళ్ళు చెప్తున్నప్పుడు మనం ఎందుకు చెప్పలేము, మన దగ్గర ఇలాంటి బోల్డ్ కథలు ఉన్నాయి, ఎందుకు చెప్పుకోలేము అని నన్ను అనిపించింది. సో ఐ థింక్ దిస్ ఇస్ గోయింగ్ టు బి ద స్టార్ట్ ఆఫ్ సంథింగ్ రియలీ బిగ్. అండ్ ఐ సీ యువర్ విజన్ ఈజ్ హ్యూజ్. And a great journey always starts with a huge vision. And they're very sorted and yap TV నేను చాలాసార్లు వాళ్ళ ఆఫీస్కి వెళ్ళాను. they've given us lot of presentations. So I think they're going to be one of the absolute top platforms for some great content. And ఆయన ఎప్పుడు కలిసినా మాకు చెప్పేది ఒకటే, we want this to be on par with any national international content అండి. we want it to be as good. అదొకటే నొక్కి నొక్కి చెప్తా ఉంటాను. సో on our end we'll try to do the best, ఉదయ్ గారు, and wish you all the very best. సుబ్బు, నీకు తెలుసా, నాకు ఎర్లీ మార్నింగ్ ఒక కల వచ్చింది. నువ్వు నన్ను జ్యువెలరీ షాప్కి తీసుకెళ్ళి వడ్డానం కొనిచ్చావంట. ఏ టైంకి? గుర్తులేదు సుబ్బు, 5కి అనుకుంటా. అదే మరి 5కి మీ బాబు వచ్చి బిల్లు కట్టినట్టు నాకు కాల్ వచ్చింది.